నమస్కారం ప్రగతి ఛానల్కు స్వాగతం. ప్రేక్షకులందరికీ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. పిల్లలకు చక్కని చదువు అవ్వాలంటే మాధ్యమంగా మాతృభాషే ఉండాలని అనేక పరిశోధనలు గుర్తిస్తున్నాయి. నాణ్యమైన చదువులకు మాతృభాష మాధ్యమమే కీలకం. అయినా అమ్మ భాషలో అభ్యసన ఎందుకు వెనుకబడుతోంది? ఆధునిక సాంకేతికతల సాయంతో మాతృభాషను అధికంగా వినియోగించుకోవడానికి ఏ విధంగా కృత్రిమ మేధ తోడ్పడుతుంది అనే అంశాల గురించి ఈరోజు మనం చూద్దాం. మనది ప్రజాస్వామ్య దేశమని చెప్పుకునేందుకు సుపరిపాలన ప్రజల సొంత భాషలో జరగాలని అనుకోవడమే కాదు, అది సాకారం కావడము తప్పనిసరి. మాతృభాష ద్వారా నేర్చుకునే సామర్థ్యం, వేగము పెరుగుతాయి, పనితీరు మెరుగవుతుంది. చదువులతో వచ్చిన అంతరాలను మాతృభాష తగ్గిస్తుంది. సమాజంలో గౌరవంగా బతకడానికి మానసిక సామర్థ్యాన్ని ఇస్తుంది. కుటుంబం, సమాజం పట్ల అవగాహనను, ఆదరణను పెంపొందిస్తుంది. ఈ విషయాలను నేపథ్యంగా తీసుకుని ఐక్యరాజ్య సమితి విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ యునెస్కో ఏటా ఎంపిక చేసిన దేశాలలో నిపుణులైన సామాజిక సిద్ధాంతకర్తలతో స్థానిక భాషల వాడుకపై సమావేశాలు నిర్వహిస్తోంది. ఆ సందేశాలు, విజ్ఞాపనలను అన్ని దేశాలకు పంపుతోంది. అందులో భాగంగా ఈసారి భాషలు ముఖ్యం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ రజతోత్సవ వేడుకలు అనే అంశాన్ని తీసుకుంది. 2030 నాటికి మరింత సమ్మిళిత సుస్థిర ప్రపంచాన్ని నిర్మించడానికి భాషా వైవిధ్యంపై పురోగతిని వేగవంతం చేయవలసిన అవసరాన్ని యునెస్కో గుర్తించి ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా మాతృభాషల్లో చదువుకున్న దేశాలలో ఆర్థిక, సాంకేతిక ప్రగతిని సాధించాయన్నది కాదనలేని నిజం. ఏ దేశంలోనైనా సరే కోట్లాది మంది మాట్లాడే వందల ఏళ్ల సాహిత్య సాంప్రదాయం ఉన్న భాష చదువుకు పనికిరాదండం అవివేకమే అవుతుంది. పక్కనున్న రాష్ట్రాలు తమ అభ్యర్థులకు తప్పించి ఇతరులకు ఉద్యోగాలు కల్పించలేమని అంటున్నాయి. ఏ రాష్ట్రంలో చదువుకున్న అభ్యర్థికి ఆ రాష్ట్రంలో ఉద్యోగం దక్కేలా చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలది. సుదూర ప్రాంతాలకు పోయి ఉద్యోగం చెయ్యాలనుకునేది ఉన్న చోట మంచి ఉద్యోగం దొరక్కే కదా. మన దగ్గర చదువుకున్న వారికి ఉద్యోగాలు కల్పించలేం కాబట్టి ఇంగ్లీష్లో చదువుకుంటే బయటకు పోయి ఎక్కడో ఒక చోట ఉద్యోగం సంపాదించుకుని బతుకుతారనే అభిప్రాయం ఉంది. స్థూలంగా ఇంగ్లీషు మాధ్యమానికి మళ్ళడానికి అదే ముఖ్య కారణం. అయితే ఈ భాషా సమస్య మనకు చేటుగాను, ఇంగ్లీషు ప్రధాన భాషగా ఉన్న దేశాలకు వరంగాను తయారయ్యింది. ఇంగ్లీషు భాషా బోధనా మార్కెట్ ప్రస్తుతం 6 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఉంది. 2030 నాటికది 11 లక్షల కోట్ల రూపాయలకు చేరుతుందని అంచనా. ఇదంతా ఎక్కువగా ఆసియా, ఆఫ్రికా దేశాల భాషలను వెనక్కి నెట్టడం వల్ల సమకూరుతున్నదే. భాషా సమస్య ఆర్థిక సమస్యగా పరిణమిస్తోందన్నమాట. అది సామాజిక సమస్యగా మారకుండా కట్టడి చెయ్యాలంటే కృత్రిమ మేధ ఆధారంగా ఉనికిలోకి వస్తున్న యంత్రానువాద వ్యవస్థల నిర్మాణం అవసరం. నేర్చుకునే తత్వం ప్రాణులన్నిటికీ ఉన్న ఉమ్మడి సహజ లక్షణం. అయితే భాషలను నేర్చుకోగలిగిన సామర్థ్యం ప్రాణులన్నిటికీ లేదు. దీనికి ప్రధాన కారణం భాషా నిర్మాణం అత్యంత సంక్లిష్టంగా ఉండటం. భాష జీవ, భౌతిక, సామాజిక, మనోవైజ్ఞానిక లక్షణాల సమాహారం. జీవ పరిణామంలో మానవులకు మాత్రమే జన్యుపరంగా అబ్బిన లక్షణం. ఈ నేర్చుకునే తత్వం లేనివి కాబట్టే కంప్యూటర్లు ఇప్పటి వరకు మానవుల్లా భాషలను నేర్చుకోగలగడం, అనువదించగలగడం, మానవ సహజమైన ధోరణిలో మాట్లాడగలగడం వంటి వాటికి దూరంగా ఉన్నాయి. యంత్ర భాషా పద్ధతుల ఆవిష్కరణతో కంప్యూటర్లు ఈ హద్దును అధిగమించడం సాధ్యమైంది. దాంతో భాషా సాంకేతిక భావన విప్లవాత్మక మార్పులకు గురయ్యింది.
దీనికి ఆధారం సూత్రప్రాయమైన వ్యాకరణ రచనల స్థానంలో లక్షల కోట్ల పదాల నిడివిగలిగిన బృహత్ భాషా నిధులను తయారు చేయడం, టీకా సహితంగా యంత్రాభ్యాసనతో కోట్ల కొద్దీ పద ప్రవృత్తులను సందర్భపూర్వకంగా విశ్లేషించడం ద్వారా కృత్రిమ మీద ఆధారిత యంత్రానువాద వ్యవస్థలు భాషల మధ్య అంతరాలను చెరిపివేయగల సామర్థ్యాన్ని పొందుతున్నాయి. సూత్రబద్ధమైన వ్యాకరణం ద్వారా కంప్యూటర్లకు సమర్థంగా భాషను నేర్పలేం. చుట్టుప్రక్కల వారు మాట్లాడే దానిని భాషా నిధులుగా గ్రహించి వ్యక్తులే సొంతంగా వ్యాకరణం తయారు చేసుకుంటారు. అలా 12 ఏళ్ళు వచ్చేసరికి పిల్లలు భాషను బాగా నేర్చుకోగలుగుతారు. కృత్రిమ మేధకు కూడా మనం విరివిగా పద సంపదను అందిస్తే వాటిని బట్టి అది మెరుగైన ఫలితాలను అందిస్తుంది. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన ChatGPT, క్లౌడ్ AI, భాషిని, కోపైలట్ వంటివి ఇంగ్లీషు తెలుగు మధ్య అనువాదాన్నే కాక అనేక భారతీయ విదేశీ భాషల నుంచి అతి తక్కువ సమయంలో వందల పుటలు అనువాదం చేసుకునే అవకాశాలను అందిస్తున్నాయి. వాడిన కొద్దీ గుణాత్మకంగా తయారవుతున్నాయి. అందుకనే ప్రతి వారు అంతర్జాలంలో తెలుగును విరివిగా వాడుతుండాలి. ఎంతగా వాడితే అంత మెరుగైన ఫలితాలు అందుతాయి. మాతృభాషల వాడుకే ప్రజాస్వామ్యం ఉందనే దానికి ధ్రువపత్రం. ప్రజాస్వామ్యంలో తమది కాని భాషను నేర్చుకోమని బలవంతం పెట్టడం సరికాదు. ఎవరైనా తాను ఎంచుకున్న భాషలో మాట్లాడటానికి, రాయడానికి కృత్రిమ మీద వీలు కల్పిస్తోంది. పైపెచ్చు ప్రజలు ఇష్టపడే భాషలో వినగలగటం, చదవగలగడం సాధ్యమవుతోంది. కృత్రిమ మీద ఆధారిత యంత్రానువాద వ్యవస్థలు భారతదేశంలో మాతృభాష మాధ్యమ విద్యను మరింత శక్తిమంతం చేయగలిగే సామర్థ్యాన్ని పొందుతున్నాయి. విద్యను మరింత శక్తిమంతం చేయగలిగే ఇవి ఉన్నతమైన నాణ్యత గల అధ్యయన వనరులను అందుబాటులోకి తెస్తాయి. బహుభాషా బోధనకు మద్దతు ఇస్తాయి. అంతేకాక భాషా వారసత్వాన్ని సంరక్షించడం ద్వారా విద్యా ప్రగతికి దోహదం చేస్తాయి. ఈరోజు మనం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా తెలుగు మరింత బలపడడానికి, అందరికీ చేరువ కావడానికి కృత్రిమ మీద ఎలా తోడ్పడుతుందో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.